హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఫార్మస్ అడ్డ. రీసెంట్గా జరిగిన క్యాబినెట్ మీటింగ్లో తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించిన 6 గ్యారెంటీలలో మరో 2 పథకాలను అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో మహాలక్ష్మి పథకం ద్వారా అర్హులకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ మరియు గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ కరెంట్ ఇవ్వనుంది. ఈ గృహజ్యోతి పథకం గురించి ఆల్రెడీ మన వీడియోలో చేయడం జరిగింది. ఎవరైతే ఆ వీడియో చూడాలనుకుంటున్నారో వీడియో లింక్ కామెంట్లో మరియు డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఈ వీడియోలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు పొందడానికి ఎవరు అర్హులు మరియు వీరిని ఎలా గుర్తిస్తారు, ఒక కుటుంబంలో ఎంతమందికి ఎన్ని సిలిండర్లు అందిస్తారు, అలాగే ఈ గ్యాస్ సబ్సిడీని ఏ విధంగా అందజేస్తారు అనే విషయాలు. మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా తెలంగాణ గవర్నమెంట్ అమలు చేయబోతున్న 500 సబ్సిడీ గ్యాస్ సిలిండర్ స్కీమ్లో గవర్నమెంట్ అందించే సబ్సిడీ మొత్తాన్ని గ్యాస్ కంపెనీస్ లేదా డిస్ట్రిబ్యూటర్స్కి అందించాలని ప్రభుత్వం భావించినప్పటికీ గ్యాస్ కంపెనీస్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అందువల్ల ఈ గ్యాస్ అమౌంట్ డైరెక్ట్గా అర్హుల అకౌంట్లో వేయనున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల హామీలో తెలిపిన ప్రకారం రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు మాత్రమే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ని అందించనున్నారు. అయితే రేషన్ కార్డు ఉన్నవారు 90 లక్షల కుటుంబాలు ఉండగా అందులో రేషన్ కార్డుతో లింక్ అయిన గ్యాస్ కనెక్షన్ 64 లక్షలు ఉన్నట్లు అంచనా వేశారు. ఇందులో ఒక కుటుంబానికి 2 నెలలకు ఒక సిలిండర్ చొప్పున సంవత్సరానికి 6 సిలిండర్స్ను అందించనున్నారు. ఇందుకోసం దాదాపుగా 4 కోట్ల సిలిండర్స్ రాయితీపై ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఒక సిలిండర్ ధర 955 ఉండగా ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ 65 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. అంటే ఒక సిలిండర్ 915 రూపాయలు పడుతుంది. అయితే ఇదే గ్యాస్ సిలిండర్ రాష్ట్ర ప్రభుత్వం 500కే పంపిణీ చేయాలంటే ఒక గ్యాస్ పైన 415 రూపాయల సబ్సిడీ ఇవ్వనుంది. అంటే దాదాపుగా 15,094 కోట్ల గ్యాస్ సబ్సిడీ కోసం తెలంగాణ గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేయనుంది. అయితే రేషన్ కార్డులో 2 లేదా అంతకంటే ఎక్కువ కుటుంబాలు ఉన్నట్లయితే వారిలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తించనుంది. 2 లేదా అంతకంటే ఎక్కువ గ్యాస్ సిలిండర్స్ ఒక కుటుంబంలో ఉంటే ఒక గ్యాస్ కంపెనీ అంటే ఒక గ్యాస్ సిలిండర్కే ఈ పథకం వర్తించనుంది. రేషన్ కార్డు లేని వారిని ముందుగా రేషన్ కార్డుకి అవకాశం ఇచ్చి రేషన్ కార్డు వచ్చిన తర్వాత అందులో ఉన్న అర్హులను ఈ స్కీమ్స్ని వర్తించజేస్తారు. రేషన్ కార్డు మరియు రేషన్ కార్డులో తప్పులను సరిచూసుకునేందుకు అవకాశం ఎప్పుడు ఇస్తారు అనేది ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.